హాయ్ ఫ్రెండ్స్. ఈ చూసేది మనం మచిలీపట్నం ఎంట్రన్స్ విజయవాడ రోడ్డు. మన 4 స్తంభాల సెంటర్ నుంచి బస్ స్టాండ్‌కి వెళ్తున్నాం. ఇది చూసుకుంటూ ఇదంతా మచిలీపట్నం విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి షాపులు, ఇళ్ళు ఇవన్నీ ఇలా కనపడతాయి. గత ఎన్ని సంవత్సరాలైనా ఎటువంటి డెవలప్ లేకుండా ఉండిపోయినటువంటి మచిలీపట్నాన్ని మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఎంతో ఒక వెలుగు వెలిగిన మచిలీపట్నం ఈరోజు ఇంత డల్‌గా ఉండడానికి కారణం మరి ఇది మచిలీపట్నానికి తగిలిన శాపమా? ఏంటో నాకు అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇవే మొండి గోడలు, ఇవే షాపులు, ఇవే బిల్డింగులు. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ఎలాగో ఆ ఉన్న స్థలాలు అలాగే ఉంటాయి. ఎటువంటి డెవలప్ లేకుండా ఉండిపోయిన ఊరేమైనా ఉందంటే అది కూడా ప్రసిద్ధి చెందిన ఊరు మచిలీపట్నం. మచిలీపట్నం ఒకప్పుడు దేశంలోనే మంచి అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా వర్ధిల్లింది. ఇప్పుడు ఎందుకో మరి దీనికి డెవలప్ అంటూ ఏమీ లేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ ఇవే పరిస్థితి ఉంది. ఎటువంటి డెవలప్ లేదు. మరి ఇక్కడ ఏమన్నా తక్కువ అంటే ఏం తక్కువ లేదు. మనకి ఇక్కడ సముద్రం ఉంది, పరిశ్రమలు ఉండయి, గోల్డ్ కవరింగ్ పరిశ్రమలు ఉండయి, చేనేత పరిశ్రమలు ఉండయి, ఇంకా చేపల ఉత్పత్తులు, మరి ఎక్స్పోర్టింగ్, రైల్వే, బస్సు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయినా కానీ ఈ మచిలీపట్నం ఇలాగే ఉంటది. ఇక్కడ కవులకు ఎటువంటి సాహిత్యాన్నైనా రాయగల మంచి కవులు ఇక్కడ జన్మించారు. ఇంకా సినీ పరిశ్రమలను ఏలిన ఎందరో మహానుభావులు ఇక్కడి నుంచే వెళ్ళటం జరిగింది. మొట్టమొదటి తెలుగు సినిమా తీసిన వాళ్ళు కానీ, మొట్టమొదటి నటులు కానీ, కళారంగంలో ఎన్నో సేవలు చేసినటువంటి ఎంతో మంది మచిలీపట్నం నుంచి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అదే పాతిళ్ళు, అవే చిన్న చిన్న బిల్డింగ్స్, అయ్యే కార్మికులు. కాకపోతే ఒకప్పుడు ఇక్కడ విద్యారంగం కూడా ఎంతో మంచి యూనివర్సిటీలు కానీ, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ ఎన్నో అందరికంటే ముందరే ఇక్కడ వెళ్ళటం జరిగింది. అయినా కూడా డెవలప్ అనేది లేదు. ఇంకా వైద్య రంగంగా చూసుకుంటే ఇక్కడ మంచి మంచి డాక్టర్స్ ఎంతో మంది ఇక్కడ నుంచి ప్రసిద్ధిగాంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సంగీతంలో కానీ, ఇంకా నాట్యంలో కానీ ఎంతో మంది ప్రసిద్ధులు ఇక్కడ నుంచి వివిధ రంగాల్లో పేరు మోసిన వాళ్ళు ఎంతో మంది మచిలీపట్నం వాళ్లే ఉండటం మనకెంతో గర్వకారణం. అయినా కానీ మచిలీపట్నం డెవలప్ అవ్వదు. ఎందుకు? రాజకీయంగా చూసుకుంటే స్వాతంత్ర భారతదేశం అప్పటి పోరాటంలో నిలిచినటువంటి ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులని అందించిన ఈ మచిలీపట్నం, అలాగే కాకుండా ఇప్పుడు సమకాలికలో మచిలీపట్నం నుంచి ఏ పార్టీ గెలిచినా కానీ ఒక మంత్రి పదవి అనేది ఇవ్వటం జరుగుద్ది. అయినా మరి డెవలప్ అనేది లేకపోవటానికి కారణం మీకేమైనా తెలిస్తే చెప్పగలరేమోనని నేను నా సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నాను. మనం ఇప్పుడు కోనేరు సెంటర్ దగ్గరలో చేరడానికి దగ్గరలో ఉన్నాం. మనం మాట్లాడుకున్న మాటలన్నీ మనకి ఎన్నో బాధని కలిగించే మాటలు మాట్లాడుకున్నాం. కాకపోతే మచిలీపట్నం ఎవరినైనా కానీ తనని ఆహ్వానించి ఇక్కడ తన జనజీవనంలో కలుపుకునే సిటీ ఇది. ఇంగ్లీష్ వాళ్ళు కాలంలో పరిపాలించిన కానీ, తర్వాత నవాబుల యొక్క పరిపాలనలో కానీ, తర్వాత జమీందారుల యొక్క పరిపాలనలో కానీ, ఇప్పుడు నడుస్తున్న పరిపాలన కానీ మనకి ఎంతో
ఇది ఫ్రెండ్స్ ఈ మచిలీపట్నం యొక్క సెంటర్ చూశారు కదా మీరు. ఇంకా మనకి ఎక్కువ డెవలప్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది మచిలీపట్నం. ఎందుకంటే ఇక్కడ అనేక సినిమాలు కూడా మూతపడుతున్నాయి. ఇక్కడున్న ఒకే ఒక సెంట్రల్ గవర్నమెంట్ బెల్ కంపెనీ ఇక్కడ నుంచి మార్చి మనకి పామర్ దగ్గర కొత్తగా కడటం జరిగింది. ఇప్పుడు అక్కడికి అది బదిలీ అయిపోవడం జరిగింది. దీని మూలంగా కూడా చాలా మంది ఉద్యోగస్తులు అక్కడికి తరలి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఇలా మన మచిలీపట్నాన్ని ఇంకా డెవలప్ చేస్తాకి కారణాలను మీరు ఈ వీడియో ద్వారా తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్. बाहर उतर जाएंगे, अंदर बस भी जाएंगे, बस भी जाएंगे, ऑटो जाएंगे।
बस है, कौन से तो जाती, रेलवे बस है, गोवाड़ा बस है।